Hello everyone, how are you all? So thumbnail చూసారు కదా, లైక్ హౌ టు గివ్ డెమో వితౌట్ నోయింగ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. సో మనకి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రాకుండా మన డెమో ఇస్తే సెలెక్ట్ అవుతామా, సెలెక్ట్ అవ్వగలమా అనే డౌట్ మనలో చాలామంది ఉంటుంది. సో లైక్ మెనీ పీపుల్ దే ఆర్ వెరీ గుడ్ అట్ దర్ సబ్జెక్ట్. వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళకి బాగా వచ్చినా కూడా డెమో ఇవ్వలేమేమో, సరిగ్గా ఇంగ్లీష్ రాదు అనే భయంతో చాలామంది వెనక్కి తగ్గుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెమోకి వెళ్ళినప్పుడు అక్కడ సెలెక్ట్ చేసే వాళ్ళు ఏం చూస్తారంటే, దే జస్ట్ సీ యువర్ బాడీ లాంగ్వేజ్. అసలు మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, నర్వస్గా ఉన్నారా, అవన్నీ థింగ్స్ దే టేక్ ఇన్ టు కన్సిడరేషన్. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ దే డెఫినెట్లీ చెక్ ఇట్ యువర్ నాలెడ్జ్. ఓకే, దే చెక్ వాట్ ఎవర్ ద కంటెంట్ మీకు ఎంత బాగా వచ్చు అనేదే బాగా చూస్తారు. సో అవన్నీ కరెక్ట్గా చూసినప్పుడు మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో మీ సబ్జెక్ట్ మీరు 100% పర్ఫెక్ట్గా చెప్పుకుంటూ వెళ్తే ఇంగ్లీష్లో అక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నా కూడా దట్ డజంట్ మ్యాటర్. సి ఐ ఆల్సో వర్క్డ్ యాజ్ అ ప్రైవేట్ స్కూల్ టీచర్. కరెంట్లీ ఐ వర్క్ యాజ్ అ గవర్నమెంట్ టీచర్. బట్ ప్రైవేట్ స్కూల్లో చేసినప్పుడు వెన్ ఐ హ్యావ్ గివెన్ డెమోస్, సో డెమోస్ ఇచ్చినప్పుడు మోస్ట్లీ వాళ్ళు ఏం చూసేవారంటే, లైక్ హౌ ఐ రెస్పాండెడ్ టు దర్ క్వశ్చన్స్. మన డెమో ఇస్తాం, మనల్ని మధ్యలో ఆపరంటే నో, దే విల్ డెఫినెట్లీ స్టాప్ అస్. మధ్యలో ఆపి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మనకి ఎంతవరకు వచ్చు, మనం ఎంతవరకు చెప్పగలం అనేది మనలో ఉన్న డెప్త్ మొత్తం తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. అకార్డింగ్లీ దే గివ్ అస్ శాలరీస్. లైక్ కార్పొరేట్ స్కూల్స్ అయితే యూ కెన్ గెట్ అప్ టు 25K. అదే ఫ్రెషర్ లెవెల్ అయితే మినిమం దే విల్ గివ్ యూ 15K. కార్పొరేట్ స్కూల్స్ అయితే. అదే చిన్న స్కూల్స్ అయితే లైక్ 8 to 10K యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ మచ్ ఓన్లీ. సో కార్పొరేట్ స్కూల్స్లో ఇంగ్లీష్ రాకుండా అంత శాలరీ ఇస్తారా అంటే ఇస్తారు. బట్ మీ కంటెంట్ మీకు 100% పర్ఫెక్ట్గా వచ్చి అది మీరు బాగా ప్రజెంట్ చేయగలిగితే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ రాకపోయినా కూడా ఇట్ డజంట్ మ్యాటర్ దట్ మచ్. ఈవెన్ మై కొలీగ్స్ దే డోంట్ నో దట్ మచ్ ఇంగ్లీష్. వాళ్ళకి ఏమంత ఇంగ్లీష్ ఏం వచ్చేది, దే జస్ట్ మేనేజ్ ఇట్. ఓకే, సో మినిమం మీరు నేర్చుకుంటే ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ ఆల్. ఓకే, ఇన్ మై ఛానల్ ఐ విల్ post more videos relating to English grammar. I hope you all subscribe. Thank you.